హాయ్ ఎవరివన్. ప్రజెంట్ వీడియోలో మనము యూలర్స్ థియరీ లేదా యూలర్స్ ఈక్వేషన్ ఫర్ బోత్ ఎండ్స్, కాలం బోత్ ఎండ్స్ ఆర్ పిన్నెడ్. ఒక కాలంకి బోత్ ఎండ్స్ పిన్నెడ్ అయితే ఇలాగా. ఓకే, సో ఇనిషియల్గా ఒక కాలం ఉంది, ఆ కాలంకి బోత్ ఎండ్స్, ఆ ఎండ్ ఈ ఎండ్ రెండు ఎండ్స్ వచ్చేసి పిన్ సపోర్ట్ ఉంటే, ఆ పిన్ సపోర్ట్ కండిషన్స్ ఉన్నటువంటి కాలంకి యూలర్స్ ఈక్వేషన్ డెరివేషన్ ప్రజెంట్ వీడియోలో చూద్దామండి. ఓకే, రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు డెరివేషన్, సో యూలర్స్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి సైన్ కన్వెన్షన్ అంటే ప్రతిదానికి ఉంటుంది కదండి. మనం ఏమన్నా ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు దానికి ముందు సైన్ కన్వెన్షన్స్ అనేవి ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. లైక్ పాజిటివ్ షేర్స్, నెగిటివ్ షేర్స్, పాజిటివ్ బెండింగ్ మూమెంట్, నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అలాగా. సో యాక్సిస్ అబో పాజిటివ్, యాక్సిస్ బిలో నెగిటివ్, యాక్సిస్ రైట్ సైడ్ పాజిటివ్, యాక్సిస్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అట్లాగా. సో మనము ఇక్కడ యూలర్స్ థియరీలో కూడా ఒక రెండు సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ రెండు సైన్ కన్వెన్షన్స్ ఖచ్చితంగా మనం ఫాలో అయ్యి ఫర్దర్గా డెరివేషన్స్ని చేద్దాము. ఓకే, రైట్. సో ఆ సైన్ కన్వెన్షన్స్ ఏంటి అని అంటే, ఒక కాలం, సో ఈ బ్లూ కలర్ లైన్ ఇండికేట్స్ కాలం. సో ఇనిషియల్గా ఒక కాలం ఉంది. సో ఈ కాలంకు వన్ ఎండ్ వచ్చేసి ఫిక్స్ ఉంది. సో దీని మీద లోడ్ వేయడం వల్ల ఇది ఫ్రీ ఎండ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, బెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాన్వెక్స్ సైడ్. ఓకే, సో ఇలాగాని చూసాము అంటే దిస్ ఈజ్ అ కాన్వెక్స్ సైడ్, ఇలా వంగింది కాబట్టి ఈ సైడ్ వచ్చేసి కాన్వెక్స్ సైడ్, ఇన్ సైడ్ వచ్చేసి కాన్కేవ్ సైడ్. ఓకే, సో ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్. అవుట్ సైడ్ అయితే కాన్వెక్స్, ఇన్ సైడ్ వచ్చేసి కాన్కేవ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాన్వెక్స్ సైడ్, సో ఇలా బెండ్ అయింది కాబట్టి కాన్వెక్స్ సైడ్ టువర్డ్స్ ఇనిషియల్ లైన్. సో ఇది ఇనిషియల్ సెంటర్ లైన్. సో ఖచ్చితంగా దీన్ని ఇనిషియల్ లైన్ అనొచ్చు లేదా ఇనిషియల్ సెంటర్ లైన్ అనొచ్చు. సో ఇనిషియల్ సెంటర్ లైన్ సైడ్కి కాన్వెక్సిటీ ఉంటే అటువంటి బెండింగ్ని, ఇది బెండ్ అవ్వడం, సో అటువంటి బెండింగ్ని మనం ఏమంటాము, పాజిటివ్ బెండింగ్ అంటాము. అలా కాకుండా సి హియర్ సేమ్ కాలం ఫిక్స్డ్ at this point and pin at this point. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ దిస్ పిన్ at this point. సో దీని మీద లోడ్ వేసినప్పుడు ఏమైంది, ఇలా బెండ్ అయింది లేదా ఇలా బెండ్ అయింది, ఎలాగైనా బెండ్ అవుతుంది, either దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో ఇలా బెండ్ అయినప్పుడు ఏమిటి, ఇందాక కాన్వెక్సిటీ టువర్డ్స్ సెంటర్ లైన్ అయితే పాజిటివ్, ఇప్పుడు కాన్కేవిటీ ఇలా ఉంది. ఓకే, సో కాన్కేవిటీ టువర్డ్స్ సెంటర్ లైన్ ఉంటే, ఓకే, ఇది వచ్చేసి టువర్డ్స్ సెంటర్ లైన్ ఉంటే, సెంటర్ లైన్ వైపు ఉంటే, సో దాన్ని మనం ఏమంటాము, నెగిటివ్ బెండింగ్ అంటామండి. ఓకే, దీస్ టూ ఆర్ ది సైన్ కన్వెన్షన్స్. ఈ రెండు ఫాలో అయితేనే మనము డెరివేషన్ని కంప్లీట్ చేయగలం. ఓకే, సో అదే ఇక్కడ రాసాం, చూడండి ఏంటి, కాన్వెక్సిటీ కానీ టువర్డ్స్ ఇనిషియల్ సెంటర్ లైన్ ఉంటే, ఇనిషియల్ సెంటర్ లైన్ సైడ్కి కాన్వెక్సిటీ ఉంటే దాన్ని పాజిటివ్ బెండింగ్ అంటాము. ఇక్కడ కాన్కేవిటీ టువర్డ్స్ ఇనిషియల్ సెంటర్ లైన్, దిస్ ఈజ్ ఇనిషియల్ సెంటర్ లైన్. సో ఇది ఇలా ఉన్నదంటే ఏ మూమెంట్, నెగిటివ్ బెండింగ్ మూమెంట్. ఓకే, ఈ రెండు ఫాలో అయితే మనం ఖచ్చితంగా యూలర్స్ ఈక్వేషన్ డెరైవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ సైన్ కన్వెన్షన్ యూస్ చేసుకొని మనము ఫస్ట్ కేస్ అయినటువంటి, సో డిఫరెంట్ కండిషన్స్కి యూలర్స్ ఈక్వేషన్ డెరైవ్ చేసుకుందాము. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే కాలం బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ అన్నాం, కాలం బోత్ ఎండ్స్ పిన్డ్ అండి లేదా హింజ్డ్. సో కాలంకి ఈ ఎండ్ వచ్చేసి హింజ్డ్ సపోర్ట్ లేదా పిన్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసాము. సో ఇటువంటి కండిషన్లో యూలర్స్ ఈక్వేషన్ ఎలా వస్తుందో చూద్దామండి. ఓకే, సో యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒక బీమ్ కాలం కన్సిడర్ చేసుకున్న వెంటనే లెట్ us కన్సిడర్ కాలం ఏబి. ఓకే, ఏ అండ్ బి అనేది ఒక కాలము. దిస్ ఈజ్ డాటెడ్ లైన్ ఈజ్ ఇనిషియల్ కాలం, ఈజ్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ లోడ్. కంప్రెసివ్ అంటే కదా టువర్డ్స్ ఉంది కాబట్టి ఇది కాలంని ఏం చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది. సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ లోడ్ P ఈజ్ ద లోడ్ అప్లైడ్ ఆన్ దిస్ కాలం. సో ఇది ఇలా అప్లై చేయడం వల్ల రెండు ఎండ్స్, బోత్ ఎండ్స్ ఏముంది, అండ్
column both ends are hinged. కాలం బోత్ ఎండ్స్ ఆర్ హింజ్డ్. సో ఇలా ఒక కండిషన్ తీసుకున్నాము. ఓకే రైట్. సో వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కాలం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కాలం. సో వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కాలం. సో ఇలా ఒకటి తీసుకున్నాము. దీన్ని మనం యూలర్స్ ఈక్వేషన్ ఏంటో చూద్దామండి. సో యూజువల్గా మనకి తెలిసి ఏంటంటే బెండింగ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటండి, బీమ్ బెండింగ్ ఈక్వేషన్ లేదా బెండింగ్ ఈక్వేషన్ ఫార్ములా M/I ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ ఈక్వేషన్ అంటే M/I ఈజ్ ఈక్వల్ టు సిగ్మా/Y ఈజ్ ఈక్వల్ టు E/R. Okay, bending equation. M is nothing but a bending moment, I is nothing but a moment of inertia, sigma is nothing but a bending stress, Y is nothing but a distance of extreme fiber, and E is equal to Young's modulus, R is nothing but a radius of curvature. సో దీన్ని నేను షార్ట్గా రాసుకుంటే ఈ రెండింటిని కానీ టర్మ్స్ని కన్సిడర్ చేశాను అంటే M/I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది E/R. సో దీన్ని నేను ఫర్దర్గా కానీ రాశాను అంటే ఈక్వేషన్ ఏమవుతుంది 1/R ఈజ్ ఈక్వల్ టు M/EI. సో వీ నో దట్ నెంబర్ 1 ఇద్దాం దీనికి. వీ నో దట్ radius of curvature 1/R is equal to, in terms of differential formula చెప్పాలంటే radius of curvature ఫార్ములా ఏందండి, d²y/dx². ఓకే, radius of curvature in terms of differential form. లో చెప్పాలంటే 1/R is equal to d²y/dx². సో ఇక్కడ y వచ్చేసేసి డిఫ్లెక్షన్, లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కాలం. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ ఎండ్ కాడ నుంచి x అనే డిస్టెన్స్ కదిలినప్పుడు డిఫ్లెక్షన్ ఎంత y. ఓకే, x అనే డిస్టెన్స్ కదిలినప్పుడు డిఫ్లెక్షన్ ఎంత y. సో ఈ రెండింటిని కన్సిడర్, ఎక్స్ని వైని కన్సిడర్ చేసుకొని ఒక ఫామ్ రాస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫార్ములా ఏంటి, d²y/dx². సో ఇప్పుడు దీన్ని కానీ మనం ఫర్దర్గా సింప్లిఫై చేసాము అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/R is nothing but d²y/dx² is equal to M/EI. Now bending moment M is equal to d²y/dx² into EI. So this is the equation for bending moment. So but from జనరల్ లోడింగ్, సో లోడింగ్ నుంచి మనం బెండింగ్ మూమెంట్కి కానీ ఈక్వేషన్ తెప్పించుకున్నాము అంటే, సో బెండింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతేనా. సో వీ నో దట్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. we know that moment is equal to force into perpendicular distance. So ఇక్కడ moment is nothing but, so from column, సో ఇక్కడ కానీ ఇది డిఫ్లెక్టెడ్ ప్రొఫైల్ ఇక్కడ ఉంటుంది కదా లోడ్. సో డిఫ్లెక్టెడ్ ప్రొఫైల్లో లోడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, జస్ట్ ఐఎమ్ ఇమాజినింగ్ హాఫ్ ఆఫ్ ది పోర్షన్. ఇక్కడ ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ వన్ సెక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ఎండ్ బి నుంచి అట్ ఎ డిస్టెన్స్ ఎక్స్లో నేను ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో ఇది వచ్చేసి బి లైన్. సో దీని మీద లోడ్ వచ్చేసి పి అనే లోడ్ పడుతుంది. So this is the load P, only I am considering downside portion. So this is the initial line of the column, and this displacement is y, and this distance is x.
ఓకే, హియర్ ఇట్ ఈస్ లోడ్ ఈజ్ p. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ వాంట్ మూమెంట్ ఎట్ దిస్ పాయింట్. I want movement at this point. So if I want a movement at this point, so movement is nothing but a force into what is the perpendicular distance between this point x. So point x నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత y. సో ఫోర్స్ p ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత y. సో ఇనిషియల్గా మనం అజ్యూమ్ చేసుకున్న సైన్ కన్వెన్షన్ ప్రకారం షేప్ వచ్చేసి కాన్కేవిటీ టువర్డ్స్ సెంటర్ లైన్. సో హియర్ ఆల్సో కాన్కేవిటీ, దిస్ ఈజ్ ద బెండింగ్ ప్రొఫైల్. ఇది వచ్చి కాన్కేవిటీ వచ్చేసి టువర్డ్స్ ఇనిషియల్ సెంటర్ లైన్ ఉంది కాబట్టి దీన్ని నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా? ఐ హ్యావ్ టు కన్సిడర్ నెగిటివ్ మూమెంట్. ఓకే, ఐ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ నెగిటివ్ మూమెంట్. సో దేర్ ఫోర్ బెండింగ్ మూమెంట్ ఫోర్స్ వచ్చేసి p అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ y. సో అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ దిస్ bending is considered as negative bending. Okay, so I am putting a negative sign for this moment. Okay, so this is also a bending equation from loading condition. Bending moment from loading condition, this is a general equation and this is from loading condition. So if I compare these two equations, I will get a equation called d square y by dx square into ei is equal to minus py. So if I simplify this equation, d square y by dx square is equal to minus py by ei. Further, d square y by dx square plus py by ei equal to 0. So if you consider this equation, this is in the form of a differential equation. So differential equation ki solution ఏమవుతుందండి? d square y by dx square plus what is this one? p by ei. p by ei నేనేమనుకుంటున్నానంటే ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ k అండ్ y is equal to 0. సో సొల్యూషన్స్ లేదా రూట్స్ ఫర్ దిస్ సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y is equal to కాన్స్టెంట్ c1 cos root kx plus c2 sin root kx. So this is the solution for this second degree differential equation. So this is a second derivative of y and this is a constant k. For this equation, this is the solution. So here c1 c2 are the constants. If we substitute boundary conditions, what are those boundary conditions? Boundary conditions are, see, సో ఎక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బి అనే పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 డిఫ్లెక్షన్ ఏమన్నా ఉందా? దిస్ ఈజ్ సపోర్ట్ కాబట్టి దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్. వై ఏమో లేదు. సో కొంచెం పోయాకుంది వై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది బట్ దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఎట్ సపోర్ట్. ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే సపోర్టే కదా. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ C1 and C2, substitute boundary conditions. What are those? First boundary condition is at x equal to 0, y equal to 0. Similarly, ఇప్పుడు x అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది కాబట్టి ఇఫ్ x ఈక్వల్ టు ఎల్ అయితే అక్కడ కూడా డిఫ్లెక్షన్ ఏముంది? 0 ఉంది. సో సెకండ్ బౌండరీ కండిషన్ ఈజ్ at x equal to L, what is the y value? 0. So if I substitute these two boundary conditions in the above equation, we will get constants C1 and C2. Okay, so now substitute first boundary condition.
ఫస్ట్ బౌండరీ కండిషన్. సో ఫస్ట్ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసాము అంటే y ఈజ్ ఈక్వల్ టు c1 cos root kx ప్లస్ c2 sin root kx. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే అట్ x ఈక్వల్ టు 0 y ఎంత y0 ఈక్వల్ టు c1 cos ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ c2 sin ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సో ఇక్కడ చూసాము అంటే sin 0 ఎంత 0, దిస్ హోల్ టర్మ్ బికమ్ 0. sin 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి దిస్ హోల్ టర్మ్ బికమ్ 0. సో హియర్ ఆల్సో cos 1 అవుతుంది. ఓకే, cos 0 ఎంత 1, c1 ఇంటూ 1 ప్లస్ 0. సో ఫైనల్లీ c1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0 వచ్చింది ఇక్కడ. ఓకే, కాన్స్టెంట్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ ఇఫ్ వి సబ్స్టిట్యూట్ సెకండ్ బౌండరీ కండిషన్, సో సేమ్ వే ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. ఈక్వేషన్ ఏమవుతుంది, దిస్ ఈక్వేషన్ బికమ్స్ y ఈక్వల్ టు 0 కాబట్టి 0 ఈక్వల్ టు c1 అట్ x ఈక్వల్ టు l కదా, x ఈక్వల్ టు l కాబట్టి cos రూట్ kl ప్లస్ c2 sin root k into l. So this is the equation. So in this equation we already got a c1 value. What is that c1 value? c1 value is 0. c1 value is 0. So 0 into anything is equal to 0 kabatti 0 plus c2 sin, what is the k? Initially we considered k as what we considered k as p by, where k is equal to p by ei, where k is equal to p by ei. So therefore here k is nothing but root of p by ei into l equal to, sorry, so if I solve these things, c2 is sin root p by ei into l ఈక్వల్ టు 0. సో ఇనిషియల్గా ఆల్రెడీ c1 0 అయింది కాబట్టి ఇక్కడ c2 0 అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇఫ్ ఐ కన్సిడర్ c1 అండ్ c2 బోత్ ఆర్ 0, ఇక్కడ c1 0 అయిపోయి c2 0 అయిపోయింది అనుకోండి ఈక్వేషన్లో, ఫైనల్గా ఏంటి డిఫ్లెక్షన్ y అనేది అసలు ఉండదు, 0 అయిపోతుంది. బట్ ఇన్ ప్రాక్టీస్ ఇక్కడ y ఈక్వల్ టు 0 అవుతే అసలు బెండింగ్ జరుగుతుందా? సో ఖచ్చితంగా ఎంతో కొంత డిఫ్లెక్షన్ ఉండిద్ది, y అనే డిఫ్లెక్షన్ ఉండిద్ది. అంటే ఇనిషియల్గా ఎలా ఉన్న బీము కొంచెం పక్కకు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి c1 c2 రెండు 0 అయినాయి అంటే ఈ ఈక్వేషన్లో ఇది మొత్తం 0 అయిపోతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. దట్ మీన్స్ y అనేది అసలు లేదు అని. సో ప్రాక్టికల్లీ దిట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి ఐఎమ్ నాట్ ఈక్వేటింగ్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అందువల్ల నేను c2ని 0గా చేయట్లేదు. కాబట్టి సో ఇదంతా ఒక వాల్యూ ఉందని అనుకుంటున్నాము. సో ఐఎమ్ సెండింగ్ దిస్ c2 ఇంటూ అవుట్ సైడ్. సో సైన్ p by ei into l is equal to 0. సో దిస్ ఈజ్ నాట్ 0 కాబట్టి ఇది 0 కాదు కాబట్టి సో ఈక్వల్ టు అవతల పంపించానంటే ఇలా అవుతుంది. సో నెక్స్ట్ రూట్ p by ei into l is equal to సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0. సో సైన్ ఇన్వర్స్ ఎప్పుడు 0 అవుతుందండి? సైన్ ఇన్వర్స్ ఎప్పుడు 0 అవుతుందంటే సైన్ 0 దగ్గర 0 అవుతుంది, సైన్ ఇన్వర్స్ 0 ఎప్పుడు అవుతుంది? 0 యాంగిల్ దగ్గర. దెన్ పై దగ్గర అవుతుంది, 2π దగ్గర అవుతుంది, 3π దగ్గర అవుతుంది, అండ్ సో ఆన్. సైన్ ఇన్వర్స్ 0 ఎప్పుడు అవుతుంది అంటే ఈ యాంగిల్స్ దగ్గర అవుతుంది. సో ఇప్పుడు మనము ఐఎమ్ కన్సిడరింగ్ ఎయిదర్ వన్ వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ అంటే 0 అనేది నాడే ప్రాక్టికల్ కాదు కాబట్టి ఐఎమ్ కన్సిడరింగ్ ఇమీడియట్గా ఉండే ప్రాక్టికల్ వాల్యూ ఏది? పై. సో ఇమీడియట్గా ఉండే ప్రాక్టికల్ వాల్యూ పై కాబట్టి ఈ సైన్ ఇన్వర్స్ బదులు నేనేం తీసుకుంటున్నాను? పై తీసుకుంటున్నాను. సో దేర్ ఫోర్ p by ei ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు పై. సో నేను కానీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అంటే రూట్ ఆఫ్ p by ei స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్. సో దీనికి క్యాన్సిల్ పోయిందంటే స్క్వేర్కి రూట్కి p by ei ఇంటూ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్. సో హియర్
పి మనకు కావాల్సింది ఏంటి యూలర్స్ బక్లింగ్ లోడ్ పి. వాట్ ఈస్ దట్ యూలర్స్ బక్లింగ్ లోడ్ అని. సో పి ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ Euler's buckling equation. This is the equation. Okay, Euler's buckling equation when both ends of the column, oka column ki both ends are pinned. Okay, iటువంటి situation lo this is the equation. So where L is nothing but LE, that means effective length is equal to actual length. Effective length is nothing but actual length. So this is the equation for calculating Euler's buckling load for column with both ends are pinned. సో అటువంటి కాలంకి మాత్రం ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాము. సో ఫర్దర్గా కండిషన్స్, సపోర్ట్ కండిషన్స్ మారేవి అంటే అవి వేరుగా ఉంటాయి. సో వీ విల్ సీ వాట్ ఆర్ దోస్.